వీఎస్ఆర్టీసీ డిపో ఎదురుగా కుర్మన్నపాలెం దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ గంజాయి స్వాధీనం. కుర్మన్నపాలెం వద్ద 46 ప్యాకెట్లలో 126 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు దువ్వాడ పోలీసులు. ఢిల్లీకి చెందిన భగత్ సింగ్ ను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. ఇక పరారీలో అమిత్ కుమార్ సింగ్, రాజ్ సింగ్ నిందితుల కోసం గాలిస్తున్నారు ప్రత్యేక బృందాలు. మానిటరింగ్ సిస్టమ్ అన్నది ఒకటి ఉందండి. దాన్ని మీకు కూడా మీడియా వాళ్ళకు కూడా ఎట్లా అప్లై చేయాలి ఏంటి అన్నది కూడా ఇస్తాం. ఆన్లైన్ అప్లై చేస్తే సరిపోతుంది. సో మీరు దూర ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు దయచేసి పోలీసులకు సమాచారం ఇచ్చినట్లయితే మీ ఇంటి మీద పోలీసులు నిఘా పెడతారు. అలాగే లాక్స్ కూడా డిజిటల్ లాక్స్ ఇట్లాంటివి కూడా చూసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎస్పెషల్లీ బయటకు వెళ్ళేటప్పుడే పూల కుండీల దగ్గర గుమ్మం పైన దయచేసి లాక్స్ పెట్టద్దు. మీ వాల్యుబుల్స్ కనుక బీరువాళ్ళు ఉన్నట్లయితే ఆ బీరువా తాళాలు కూడా దయచేసి క్యారీ చేయండి. థ్యాంక్ యూ. LHMS లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అన్నది ఒకటి ఉందండి. దాన్ని మీకు కూడా మీడియా వాళ్ళకు కూడా ఎట్లా అప్లై చేయాలి ఏంటి అన్నది కూడా ఇస్తాం. ఆన్లైన్ అప్లై చేస్తే సరిపోతుంది. సో మీరు దూర ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు దయచేసి పోలీసులకు సమాచారం ఇచ్చినట్లయితే మీ ఇంటి మీద పోలీసులు నిఘా పెడతారు. అలాగే లాక్స్ కూడా డిజిటల్ లాక్స్ ఇట్లాంటివి కూడా చూసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎస్పెషల్లీ బయటకు వెళ్ళేటప్పుడే పూల కుండీల దగ్గర గుమ్మం పైన దయచేసి లాక్స్ పెట్టద్దు. మీ వాల్యుబుల్స్ కనుక బీరువాళ్ళు ఉన్నట్లయితే ఆ బీరువా తాళాలు కూడా దయచేసి క్యారీ చేయండి. థ్యాంక్ యూ. LHMS లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అన్నది ఒకటి ఉందండి. దాన్ని మీకు కూడా మీడియా వాళ్ళకు కూడా ఎట్లా అప్లై చేయాలి ఏంటి అన్నది కూడా ఇస్తాం. ఆన్లైన్ అప్లై చేస్తే సరిపోతుంది. సో మీరు దూర ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు దయచేసి పోలీసులకు సమాచారం ఇచ్చినట్లయితే మీ ఇంటి మీద పోలీసులు నిఘా పెడతారు. అలాగే లాక్స్ కూడా డిజిటల్ లాక్స్ ఇట్లాంటివి కూడా చూసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎస్పెషల్లీ బయటకు వెళ్ళేటప్పుడే పూల కుండీల దగ్గర గుమ్మం పైన దయచేసి లాక్స్ పెట్టద్దు. మీ వాల్యుబుల్స్ కనుక బీరువాళ్ళు ఉన్నట్లయితే ఆ బీరువా తాళాలు కూడా దయచేసి క్యారీ చేయండి. థ్యాంక్ యూ. LHMS లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అన్నది ఒకటి ఉందండి. దాన్ని మీకు కూడా మీడియా వాళ్ళకు కూడా ఎట్లా అప్లై చేయాలి ఏంటి అన్నది కూడా ఇస్తాం. ఆన్లైన్ అప్లై చేస్తే సరిపోతుంది. సో మీరు దూర ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు దయచేసి పోలీసులకు సమాచారం ఇచ్చినట్లయితే మీ ఇంటి మీద పోలీసులు నిఘా పెడతారు.